అఖిల భారత మాల సంఘాల ఆధ్వర్యంలో 23వ తేదీ ఆదివారం జరగాల్సిన హలో మాల చలో తిరుపతి మాలల ఆత్మగౌరవ సభ వాయిదా పడింది. మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ రద్దు చేసిన కారణంగా మాలల ఆత్మగౌరవ సభను వాయిదా వేశామని, ఈ సభను మళ్లీ ఎప్పుడు జరుపుతారో త్వరలోనే ప్రకటిస్తామని జేఏసీ నాయకులు తెలిపారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో సి అశోకరత్నం, జేఏసీ గౌరవ అధ్యక్షులు తాళ్లపాక దాము, దుర్గని జయరాము, ఏనుముల రాజకుమార్, జేఏసీ సహాయ కార్యదర్శి అత్తూరు సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ఎంప్లాయీ ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చలో తిరుపతి ప్రోగ్రాం ఆదివారము జరగవలసి ఉండే, అయితే పరిపాలనాపరమైన ఇబ్బందుల వల్ల మున్సిపల్ కమిషనర్ గారు రద్దు చేశారు. కాబట్టి ఎంప్లాయీస్ గాని, మాల సహోదరులు, సహోదరిమణులు, యువకులు, మాలలు పెద్ద ఎత్తున తరలివచ్చే విధంగా ఉండేది. అయినప్పటికీ ఈ యొక్క ఆదివారం జరిగే హలో మాల చలో తిరుపతి ప్రోగ్రాం ను రద్దు అయినందువల్ల మేము తదుపరి రోజును, డేటును పెద్దలందరూ నిశ్చయించిన తర్వాత మళ్లీ మీకు తెలియపరుస్తాం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాలలు, తెలంగాణ మాలలు అందరూ రేపు జరగబోయే తిరుపతి రాయలసీమ మాలల సభను గొప్ప విజయవంతం చేస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియాలకు వాళ్ళ ద్వారా మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న మాలలకందరికీ తెలియపరుస్తారని కోరుకుంటున్నాం. జై భీమ్, జై అంబేద్కర్.